నమస్కారం అండి అందరికీ. హాయ్ అండ్ హలో. అసలు ఇవాళ రేపు కొత్త ట్రెండ్ సెట్ అవుతుంది కదా, అంటే పిల్లలు పుట్టగానే ఏబిసిడీలు చెప్పేయాలి, 1 2 3లు చెప్పేయాలి, రైమ్స్ చెప్పేయాలి, ఇంగ్లీష్లో ఫటా 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 అని ఫ్లూయెంట్గా మాట్లాడేసేయాలి. ఎందుకు ఈ కాంపిటీషన్స్? అందరూ ఒకరిని చూసి ఇంకోళ్ళని చూసి ఇంకోళ్ళు లైన్లు కట్టేస్తున్నారు. అసలు ఏమైనా అంటే కాంపిటీషన్లో మళ్ళీ మా అబ్బాయి అయితే 2 yearsకే వెళ్ళాడు, మా అబ్బాయి అయితే 1.5 yearకే వెళ్ళాడు. ఎందుకు పంపిస్తున్నారు అసలు? మీరు అందరూ ఎంత బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. బ్రెయిన్ డెవలప్మెంట్ లేకుండా ఏం లేకుండా ట్రామటైజ్ చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ని. మా ఫస్ట్ బాబు చెప్పాను కదా 3+ అని చెప్పి, వాడికి స్కూల్ ఎందుకు వేయట్లేదు నాకు లేని బాధ ఊరందరికీ, చుట్టుపక్కల అందరికీ కంటిన్యూస్గా ఒకటే మాట, వాడికి ఎందుకు స్కూల్ వేయట్లేదు, ఎప్పుడు స్కూల్ వెళ్తాడు, ఎందుకు స్కూల్ వేయట్లేదు, ఎప్పుడు స్కూల్ వెళ్తాడు నేను వేసినప్పుడు వెళ్తాడు. వాడికి మినిమం 4 years అయినా రానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వనివ్వండి, వాడు అట్లీస్ట్ వాడి ట్రూ వాల్యూ, నేచర్, సరౌండింగ్స్ చూసుకొనివ్వండి, వాడి ఎమోషన్స్ డెవలప్ అవ్వనివ్వండి. యాంగ్జైటీ సెపరేషన్ ఉంటుంది పిల్లలకి, అలాంటివన్నీ చూసుకోవాలి కదా. లేదు, అలాంటివన్నీ చూడనియరనమాట. ఇమీడియట్గా మొత్తం నేర్చేసుకోవాలి, మొత్తం చదువుకోవాలి. 2nd class అయ్యే వరకు 10th పాస్ అయిపోవాలి, ఏకంగా ఐఏఎస్ అయిపోవాలన్నమాట. అలా తొందర పెట్టకండి. మన పిల్లల భవిష్యత్తు మనకు తెలుసు కదా. ప్రశాంతంగా పెరగనివ్వండి, నేచర్ని చూసుకుంటూ. పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మమ్మ, నానమ్మ అని హ్యాపీగా పెరగనివ్వండి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అయినప్పుడు వాళ్ళే త్వరగా నేర్చుకుంటారు, సక్సెస్ అవుతారు. అంతేగాని తొందర పెట్టి మనం ఏం సాధించలేమండి. అనవసరంగా వాళ్ళ బ్రెయిన్ ప్రెషర్ తీసుకొని అది తట్టుకోలేక ఏవో డైవర్షన్స్ చూసుకుంటారనమాట. ఇంటర్నెట్ అని, ఫ్రెండ్స్ అని, చెడు అలవాట్లని. 10th వచ్చేసరికి మన చేతిలో ఉండరు ఇంకా వాళ్ళు. అలా వద్దు. మనం డిసిప్లిన్డ్గా పెంచాలి, కానీ ప్రేమగా పెంచాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి అందరు పేరెంట్స్, ఇంక్లూడింగ్ నాకు చెప్పే పేరెంట్స్ కూడా.